రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు వివరిస్తూ దర్శిలో బూచపల్లి శివ ప్రసాద్ కి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేయాలని దర్శి నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అనే ప్రజల ద్వారా వచ్చేసి బస్సు యాత్ర ద్వారా చేసి 75 లక్షల మంది ప్రజల్ని సిద్ధం మేము సిద్ధం అనే మీటింగ్ ద్వారా జనాలను రీచ్ అయ్యి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నేను ఏం చేశాను ఏం చేయబోతున్నాను అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్తను కూడా సిద్ధం చేసి 75 లక్షల మంది దాదాపు ఒక్కొక్క కార్యకర్త నలుగురిని సిద్ధం చేసేసినా కానీ దాదాపుగా 3 కోట్ల మంది జనాభాతో ఈక్వల్ గా సమానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. సో మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా సీఎం చేసుకోవడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన యొక్క పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. బీసీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరి గోడక ఈ వివిధ వర్గాలు వెనకబడిన ప్రతి ఒక్కరి గోడక పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇంటికి వాళ్ళ గడప దగ్గరికి పోయినవి. చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఎక్కువగా ఉన్నాయి. అదందరూ కూడా ప్రజలకు చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన దర్శి లోకల్ పాలిటిక్స్కి వస్తే, దర్శి నియోజకవర్గానికి వస్తే, దర్శి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి టికెట్ ఇచ్చారు. ఈ టికెట్ ఇచ్చినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దాదాపుగా ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే సీఎం తర్వాత వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క ఎంపీ కాన్స్టిట్యూషన్ కి నేను ఏమి చేయగలుగుతాను కూడా చెప్పిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మన శివప్రసాద్ రెడ్డి విషయానికి వస్తే వాళ్ళ కుటుంబము పెద్ద అయినటువంటి బూచపల్లి సుబ్బారెడ్డి గారు వాళ్ళ యొక్క తండ్రి గారు వాళ్ళ యొక్క తల్లి గారు జెడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్య గారు, మరియు వాళ్ళ ఇండిపెండెంట్ గా బూచపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి దర్శి నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి బూచపల్లి సుబ్బారెడ్డి గారు. ఆ రోజుల్లో ఇండిపెండెంట్ గెలిచిన చరిత్ర కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు కేవలం ఒక బూచపల్లి కుటుంబానికి మాత్రమే అది సాధ్యమైంది. ఏ విధంగా అంటే బూచపల్లి కుటుంబం మంచికి పేరుకి మంచి వ్యక్తి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వెంకయ్య గారు. సో వారి యొక్క విద్యాపరంగా కానీ అన్నదానంలో కానీ సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ అనేక రకమైన సంక్షేమ పథకాలు చేసిన వ్యక్తి బూచపల్లి కుటుంబం. ఈరోజు రేపు రాబోయే 20 రోజులు రాబోయే ఎలక్షన్ లో శివప్రసాద్ రెడ్డి ఎన్నికల సమరంలో పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల సమరంలో పోటీలో గెలవడానికి దాదాపుగా మా ఎక్స్పెక్టేషన్ 40,000 పై సైనికులతో గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము. ఏ విధంగా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు చేశాడు. ఆ యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలే ఈరోజు మన శివప్రసాద్ రెడ్డికి విజయానికి 40,000 మెజార్టీ రావడానికి కారణమని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క ఓటర్ మహాశీలు కూడా ఆలోచించి తమ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజార్టీ తోటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని మరియు ఎంపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకి ఓటేయడం వల్ల చేసే మంచి కార్యక్రమాలు కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది, సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుంది, మరోమారు చేసి చూపిస్తారు. సో దయచేసి ప్లీజ్ ఓట్ ఫర్ 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి 2 ఓట్ల అఖండ మెజార్టీతో గెలిపించవలసింది